కృష్ణ గోవింద మనం ఉన్నాం అద్భుతంగా శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన జన్మస్థానం మధుర. హరే కృష్ణ. శ్రీ రమణ బృందావన కృష్ణ పరమాత్మ శ్రీ రాధే కృష్ణ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్ కుంద. ముందుగా శ్రీ భక్తులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు ఈ భూమిపైన రోహిణి నక్షత్రంలో శ్రావణ మాసంలో అష్టమి రోజు రాత్రి 12 గంటలకి అవతరించిన ఈ భూమిపైన అటువంటి జన్మభూమి దర్శిద్దాం రండి. అదిగో ఇదే శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన టెంపుల్ మధుర బృందావనం గోకులం. ఈ పరంధాముడు ఈ మధురలో కంసుడు జైల్లో రాత్రి ఉద్భవించాడు. లోక కళ్యాణం కోసం మనకంతా జ్ఞానోపదేశం చేసేదానికోసం మనల్ని కాపాడేదానికి పరంధాముడు ఒక లీలగా ఇక్కడ జైల్లో రాత్రి 1 గంటకి 12 గంటల నుంచి 1 గంట మధ్య ఉద్భవించాడు. అటువంటి అద్భుతమైన శ్రీకృష్ణ జన్మభూమి దర్శించి తరిద్దాం రండి. ముందుగా మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి ప్లీజ్. ఎందుకంటే నేను ఎంతో మంచి వీడియోలు మీకోసం అందరి కోసం ఎంతో కష్టపడి ఇష్టపడి చేసి తీసి పెడుతున్నాను. కానీ చాలామంది చూడట్లేదు, కామెంట్స్ పెట్టట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. ఇటువంటి అద్భుతమైన వీడియోలు ఎన్నో వీడియోలు మీకోసం పెడుతున్నాం. మాకు సపోర్ట్ ఇస్తే ఇంకా ఇటువంటి మంచి వీడియోలు మీకోసం పెడతాం. జై శ్రీ రాధే కృష్ణ. ఈ టెంపుల్స్ అన్నీ చూసి మాకు కామెంట్స్ పెట్టండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీ రాధే కృష్ణ. శ్రీ రాధే కృష్ణ గోవింద. మనం ఉన్నాం అద్భుతంగా శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన జన్మస్థానం మధుర, ఉత్తరప్రదేశ్. మధుర బృందావనం శ్రీకృష్ణుడు పుట్టి పెరిగిన ఊరు. అద్భుతంగా ఇది మెయిన్ ఎంట్రన్స్. దర్శించి ధరించండి. లోపలికి మొబైల్ అలౌ లేదు, బయట వరకు మనం తీసాము. అద్భుతమైన శ్రీకృష్ణ జన్మస్థానం దర్శించి ధరించండి. జై శ్రీ రాధే కృష్ణ గోవింద. జై శ్రీ రాధే కృష్ణ. అదిగో దర్శించండి ఫ్రెండ్స్. శ్రీకృష్ణ పరంధాముడు ఆ కంసుడు ఆ దేవకీ మాతని ఔషధీయుడిని బంధించిన కారాగారము. ఈ కారాగారంలోని శ్రావణ మాసంలో అష్టమి తిథి రోజు రోహిణి నక్షత్రంలో పరంధాముడు పరమేశ్వరుడు లోక కళ్యాణం కోసం చీకటిని చీల్చుకుంటూ జ్ఞానం కోసం లోక కళ్యాణం కోసం శిక్ష రక్షణ కోసం ఉద్భవించిన జైలు కారాగారం. అదిగో దర్శించండి. ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటే తప్ప శ్రీకృష్ణ జన్మస్థానం దర్శించలేము. దర్శించి తరించండి ఫ్రెండ్స్. ఆ పరంధాముడు దయ వల్ల నాకు 4 సార్లు వెళ్ళే భాగ్యం కలిగింది. మీరు కూడా దర్శించి ఆ శ్రీకృష్ణ పరంధామ అనుగ్రహం పొందండి. శ్రీ రమణ రెడ్డి బృందావన ధామం కృష్ణ పరమాత్మ ఆడుకున్న ప్లేస్ ఇది. అద్భుతంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. అద్భుతమైన రమణ రేతి. ఎన్నో వేల లోకల్ టెంపుల్స్ ఉన్నాయి ఆ బృందావన ధామంలో, ఆ మధురలో. ఇది రమణ రేతి అంటే శ్రీకృష్ణ పరంధాముడు ఆడుకున్న ప్లేస్ ఇది. ఇక్కడ భక్తులు ఎంతో ఆనందంగా అద్భుతంగా ఆడతారు, పాడతారు, దొల్లాడుతారు. ఆ మట్టిలో ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఎంజాయ్ చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్. భక్తులు తన్మయత్వంతో భక్తిలో ఆనందోత్సాహంతో ఎంత పెద్ద చిన్న తేడా లేకుండా ఆ భగవంతుని ముందు ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారో చూడండి. ఆధ్యాత్మికలో ఉండే ఆనందం దేనిలో లేదు. తాగితోనో తింటేనో రాదు.
ఆ భగవంతుని మత్తులో ఉంది, భగవంతుని నామలో ఉంది, భగవంతుని నామ సంకీర్తనలో ఉంది. అదిగో చూడండి, ఇదే ఆ రజభూమి, ఆ కృష్ణ పరంధాముడు. అదో చూడండి, కృష్ణ పరమాత్ముడు 4 కాళ్ళు పైన ఇక్కడంతా ఆడుకున్నాడు ఈ మట్లో. చూడండి, పెద్ద చిన్న తేడా లేకుండా ఏ విధంగా చల్లగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఒక రమణ రైతు ఒక ఆశ్రమార్ ఇది. ఇక్కడ ఎంతోమంది వచ్చి ఆడుకొని పాడుకొని చూడండి దొల్లాడుతున్నారు. చూడండి, ఊళ్ళు కట్టుకునేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు, పాడేవాళ్ళు, మట్టి పూసుకునేవాళ్ళు. ఏమి ఆ కృష్ణలీల. కృష్ణుడు అంటే నిరంతరము ఆనందించేవాడు, ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆనంద పెట్టేవాడు. అటువంటి అది చూడండి, ఆ పెద్ద ఆవిడ ఎంత గూళ్ళు కడుతుంది చూడండి, ఎంత ఆనందంగా తన్మయత్వంతో ఉన్నారు చూడండి. దేంట్లో వస్తుందండి ఈ ఆనందం? డబ్బు సంపాదిస్తే వస్తుందా? లేదు. భగవంతుని భక్తిలో ఉంది, ఆనందంలో ఉంది, భగవంతుని లీలలో ఉంది, భగవంతుని కథల్లో ఉంది. ఇటువంటి తన్మయత్వం చూడాలనుకుంటే మనం బృందావన ధామం వెళ్ళాల్సింది. సాక్షాత్తు ఆ రాధాకృష్ణ వెలిసిన నడియాడిన పుణ్యభూమి, ధన్యభూమి, రజభూమి, మోక్షభూమి ఈ మధుర బృందావన ధామం. ఆ పరంధాముడి దయ వల్ల మాకు 4 సార్లు వెళ్ళి అక్కడ ఆ కృష్ణ పరంధాముని దర్శించే భాగ్యం కలిగింది. మీరు కూడా రావాలనుకుంటే వెళ్ళి ఇక్కడ ఎన్నో విశేషమైన క్షేత్రాలు దర్శించండి. ఇప్పుడు మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వరుసగా 4 భాగాలుగా వీడియోలు పెడతాము. ఇది ఫస్ట్ పార్ట్ కృష్ణ జన్మభూమి, తర్వాత అద్భుతంగా ఎన్నో ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ పార్ట్ పెడతాము. చూడండి, చూసి మీరు కూడా తెలుసుకొని ఆ కృష్ణ పరంధాముని దర్శించాలనుకుంటే వెళ్ళి చూడండి. ఎందుకంటే ఎన్నో విశేషాలు ఉన్నాయి. అదో చూడండి, ఆ అమ్మాయి ఎంత తన్మయత్వంతో ఆ మట్టిలో ఆడుకుంటుందో చూడండి, ఎంతో ఆనందమయం. మేము కూడా ఆ మట్టిలో ఆడుకున్నాము, ఆ కాళ్ళ నొప్పులకి చేతుల నొప్పులకి ఆ మట్టి ఎత్తి పూసుకున్నాము. కృష్ణుడు ఏ రూపంలో ఉంటాడో అదే విధంగా ఉంటుంది ఆ మట్టి కూడా. అంత ఆనందం, తన్మయత్వం. ఎంతోమంది మహానుభావులు ఆశ్రమాలు కట్టుకొని అక్కడ చూడండి, ఎంత ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం మధ్య ఎంతో ఆశ్రమాలు కట్టుకొని ఇక్కడే జీవిస్తున్నారు మహానుభావులు. ఇది కదా మన భారతదేశం. ఇందుకు కదా వస్తున్నారు ఎక్కడో నుంచి అంత మన కృష్ణ భక్తికి వచ్చేసి అందరూ పద్ధతైన బట్టలు కట్టుకొని, నామం పెట్టుకొని, తిలకం పెట్టుకొని హరే కృష్ణ అంటున్నారు. మన వాళ్ళు ఎవరంటే అక్కడంతా పోయి షెడ్యూల్ నిక్కర్లు వేసుకొని రీల్స్ చేసుకుంటూ, ఒళ్ళు చూపించుకుంటూ రకరకాలుగా నానా రకాలుగా వెళ్ళిపోతున్నారు. మన పుణ్యభూమికి అందరూ వస్తుంటే మనం అక్కడ వెళ్తున్నాం. ఏమండి ఇది? చూడండి, ఆ తల్లులు ఎంత బాగా తన్మయత్వంతో ఆనందంతో ఉండారో చూడండి. ఇంతకన్నా ఇంకేం కావాలండి మానవ జన్మకి? ఆ భగవంతుని నామం చెప్పుకుంటూ, భగవంతుని లేలు అనుకుంటూ శరీరం వదిలేస్తే అంతకన్నా భాగ్యం ఇంకేముంటుందండి? చూడండి, తరించండి, తెలుసుకోండి మన భారతదేశం, మన సనాతన ధర్మం. శ్రీ రాధే 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 కృష్ణ. భక్తితో, ప్రేమతో మీ సురేష్ వంట. మేము తప్పు లేదని ఉంటే క్షమించండి. మీరు చూసి మా కామెంట్స్ పెట్టండి, మా తప్పు లేకుండా కామెంట్స్ పెట్టండి ప్లీజ్. తగ్గిపోతే పోయండి, నమ్మిపోయాలా చల్లగా పోయింది. రాధే రాధే శ్రీ రాధే రాధే. మనం చూస్తున్నాం ఈరోజు అద్భుతమైన శ్రీరామ బృందావన ధామంలో రమణ రేతి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భూమిపై 4 కాళ్ళ పైన ఇక్కడ ఈ భూమిలో ఆడుకున్నాడు. ఇక్కడంతా ఈ మట్టిలో అందరూ పొల్లాడి ఆడి పాడి తన్మయత్వంతో ఇక్కడ కృష్ణ పరమాత్ముడు రాధా గోవిందుడుగా ఉన్నాడు. ఇటువంటి అద్భుతమైన ఈ రజభూమి రాధా గోవింద భూమి, ఇది కృష్ణ పరమాత్ముడు ఆడుకున్న భూమి. అటువంటి భూమిలో మనం అడుగుపెట్టడం, ఆ బృందావన లీలలు మనం స్పర్శించుకోవడం, దర్శించుకోవడం మనకు ఎన్నో జన్మల శ్రీకృష్ణ అనుగ్రహం. శ్రీ రాధే రాధే కృష్ణ, శ్రీ రాధే కృష్ణ గోవింద. భక్తితో ప్రేమతో మీ సురేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. జై శ్రీ రాధే కృష్ణ గోవింద. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఈ రమణ రేతిలో అద్భుతంగా ఎన్నో జంతువులు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఎవరు మాంసభక్షణం చేయరు, మద్యపానం తాగురు. ఈ బృందావనంలో ఎక్కడ మద్యపానం షాపులు కానీ, మాంస అంగళ్ళు కానీ ఎక్కడ కనపడవు. స్వేచ్ఛగా ఉంటాయి ఈ జంతువులు కూడా. నెమళ్ళు ఎక్కడ చూసినా నెమళ్ళు, గోవులు యథేచ్ఛగా స్వేచ్ఛగా మధుర బృందావన ధామంలో రజములు తిరుగుతుంటాయి. అది చూడండి ఫ్రెండ్స్, అద్భుతమైన ఆ జింకలు, రకరకాల జంతువులు అంతా ఉన్నాయి చూడండి. చూసి ఎంత దూరం ఎన్నో ఉన్నాయో. ఎంతోమంది మహానుభావులు ఇక్కడ ఈ బృందావనంలో చెట్ల రూపంలో, జంతువుల రూపంలో నివసిస్తారని ఇక్కడ మనకు బృందావన మహత్యం చెప్తుంది. అటువంటి ధామం మనం దర్శించడం, ఇక్కడ అడుగు పెట్టడం, ఇక్కడ అనేక క్షేత్రాలు దర్శించడం మన పూర్వజన్మ సుకృతం. దర్శించండి. శ్రీ రాధే కృష్ణ. చూడండి ఫ్రెండ్స్, నందభవన్ 84 స్తంభాల గుడి అంటారు. ఇది పురాణ గోకుల్ క్షేత్రం అంటారు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రావణ మాసంలో అష్టమిలో పుట్టినప్పుడు కంసుడు వాళ్ళ మేనమామ కంసుడు ఎంతో భారీ బందోబస్తు పెడతాడు. కానీ పరమాత్ముడు మాయం ఉందా? అవన్నీ ఏం చేస్తాయి చెప్పండి. కానీ కృష్ణ పరమాత్ముడు పుట్టిన తర్వాత ఆ వసుదేవుడు ఎత్తుకొని ఓని భారీ వర్షం యమునా నది ఓని ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పరంధాముని ఎత్తుకొని వస్తుంటే ఆ యమునా నది ధారిస్తుంది. ఎత్తుకొని వచ్చినాక ఈ పక్క గోకులు ఉంటుంది. ఇక్కడ గోకుల్లో నందమహారాజు, యశోదమ్మ ఉంటుంది. ఇక్కడికి ఎత్తుకొచ్చి ఆ కృష్ణ పరమాత్మని ఇక్కడ పెట్టి ఇక్కడ యశోదమ్మకి
ఆ పాప పుట్టింటిని యోగమాయ అమ్మవారు పుట్టింటిని ఆ యోగమాయను తీసుకుని అక్కడ పెడతాడు. ఆ యోగమాయే ఆ తెల్లవారే కొందుకు తెలుస్తుంది పుట్టినది బిడ్డ అని. అప్పుడు ఆడబిడ్డ అయినా కూడా క్షమించుకున్న ఎత్తి ఆకాశంలో వేస్తే ఆ తల్లి అప్పుడు చెప్తుంది, 8 చేతులతో ఆ మహాతల్లి జగన్మాత కనపరిచి, మూర్ఖుడా, నన్ను చంపడం నీ వల్ల అవుతుందా, నేను చంపేవాడు వేరే చోట ఉన్నాడు అని చెప్పి ఆ తల్లి యోగమయ అదృశ్యం అయిపోతుంది. అటువంటి తర్వాత ఆ కృష్ణపర్వతుడు ఈ గోకులంలో, ఈ నందభవన్లో, ఈ రమణ రైతు ఇక్కడంతా ఆడుకున్నాడు. ఆడి పాడి ఎన్నో లీలలు చూపించాడు. అటువంటి అద్భుతమైన లోకల్ టెంపుల్స్ ఇవన్నీ దర్శించండి ఫ్రెండ్స్. అదిగో చూడండి, ఆ వసుదేవుడు కృష్ణ పరమాత్మని బుట్టలు ఎత్తుకొని వస్తుండే అద్భుతమైన సన్నివేశం ఇది. నందబాబా టెంపుల్ ఇది. నందబాబా అంటే నందమహారాజు, యశోదమ్మ, తర్వాత కృష్ణ పరమాత్ముడు చిన్ననాటి ఫోటోలు, వీడియోస్, టెంపుల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. దర్శించండి ఫ్రెండ్స్. ఈ బృందావన ధామం, ఈ గోకులు, రమణ రేతి, బ్రహ్మాండ ఘాటు, ఇలా ఎన్నో అద్భుతమైనవన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. ఇక్కడ ఆ కృష్ణపరంధామని లీల చూడ్డానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే గోపీ స్త్రీ వేషం వేసుకొని ఉన్నాడు. ఇక్కడ శివుడు ఆయన కూడా ఈ టెంపుల్లో ఉన్నాడు. దర్శించండి ఫ్రెండ్స్. ఎందుకంటే కృష్ణ పరమాత్మ లీలలో సామాన్యమైన లీల కాదు. పుట్టినప్పటి నుంచి అదిగొచ్చండి, చిన్నప్పుడే కృష్ణ పరంధామనికి ఆ పోతన రాక్షసి అందమైన గోపీ స్త్రీ వేషం వేసుకొని వచ్చి పాలిచ్చి సంపదావని వచ్చింది. కానీ పరంధాముడు పసిగట్టి ఆ రాక్షసి దగ్గర పాలు దాగి ఆ రాక్షసిని సంహరించి మోక్షం ఇచ్చాడు. ఇక్కడ చూడండి, పరమేశ్వరుడు గోపీశ్వర అది మహాదేవుగా ఇక్కడ స్వయంగా ఉన్నాడు. ఎందుకంటే కృష్ణ పర్వతం నీళ్లు చూసేదానికి కైలాసం నుండి వచ్చాడు ఈ బృందావన ధామానికి. కానీ ఆయన పర్మిషన్ లేదు. ఆయన గోపస్త్రీ వేషం వేస్తే అప్పుడు ఆయన పర్మిషన్ దొరికింది. ఇక్కడ ఎన్నో పరంధామం నీళ్ళు ఆడి పాడి వెన్న దొంగతనాలు చేయటం, ఎన్నో కృష్ణ లీలలు అంటేనే మనకు శ్రీమద్ భాగవతంలో కృష్ణ లీలలు ఎన్ని అద్భుతం ఉన్నాయో. అటువంటి అద్భుతమైన లీలలు చూడాలనుకుంటే, మనం వినాలనుకుంటే శ్రీమద్ భాగవతి వినాలి. మళ్ళీ మనం లైవ్ చూడాలనుకుంటే బృందావనం వెళ్ళాలి. బృందావనం, గోకులం, బ్రహ్మాండగడు, రమణ రీతి, ఇలా ఎన్నో చూడండి. అదిగో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు శ్రీ ఉలీకి బంధన్ అంటే ఆ కృష్ణ పర్వతం అల్లరి ఎక్కువైపోతుంటే ఆ యశోదమ్మ ఏం చేయలేక పెద్ద రోటికి తాడు తీసి కృష్ణ పర్వతం చిన్ననాటిగా కట్టేస్తుంది. ఇది అద్భుతమైన లీల. అప్పుడు ఆ రోడ్ని లాక్కొని 2 వృక్షాలు ఉంటాయి. ఆ వృక్షాల మధ్యలో లాక్కొని వెళ్ళిపోతే అవి యమలార్జున వృక్షాలు. అవి ఒకప్పుడు గంధర్వులు నారద మహర్షి శాపం వల్ల ఇద్దరు వృక్షాలుగా ఉంటారు. వాళ్ళకి శాపం వచ్చిన ఇచ్చేదానికి కృష్ణపరంధాముడు ఆ చెట్ల మధ్యలో పోయి ఆ చెట్లు పడేస్తాడు. అప్పుడు వాళ్ళకి ఆ శాప విమోచన కలుగుతుంది. అటువంటి అద్భుతమైన ఈ దామోదర లీల ఉలీకి బంధనం అంటారు. అటువంటి ప్లేస్ ఇది, దర్శించండి. ఇప్పుడు మనం బ్రహ్మాండ ఘాట్కి వచ్చాము. ఈ బ్రహ్మాండ ఘాటు విశేషం ఎవరంటే, పరంధాముడు మట్టి తింటాడు. ఆ మట్టి తినడం వల్ల ఆయన అన్నగారు బలరామదేవుడు ఆ యశోదమ్మకు చెప్తాడు, అమ్మ తమ్ముడు రోజు మట్టి తింటున్నాడని. అప్పుడు అదిగో దర్శించండి. ఆ యమునా నది ఒడ్డునే ఉంటుంది ఈ బ్రహ్మాండ ఘాటు. అప్పుడు ఆ యశోదమ్మ ఆ తల్లి కృష్ణపర్వతను చేపట్టుకుని, ఏరా కృష్ణ, నీకు వెన్న లేదా, పాలు లేదా, జున్ను లేదా, అన్నీ నీకు కోసం పెట్టిన మట్టి తింటున్నావా, పట్రా అని చెవు పెట్టి దెబ్బలు పడతాయని, పట్రా నోరు పట్రా అని ఆ యశోదమ్మ ఆ కృష్ణపరంధామని అడిగితే, అప్పుడు అమ్మ లేదమ్మా, నిన్నేమో చిన్నపిల్ల మట్టి తినడానికి, లేదమ్మా అన్న అబద్ధం చెప్తున్నాడంటే, లేదు నువ్వు మట్టి తిన్నావు అంటే, అప్పుడు ఆ పరంధాముడు నోరు తెరిచి చూపిస్తే 14 లోకాలు ఆ తల్లికి ఆ నోటిలో చూపించాడు. అటువంటి అద్భుతమైన ఘట్టం జరిగింది. 14 లోకాలు చూపించాడు. కాబట్టి దీన్ని బ్రహ్మాండను ఆయన నోటిలో చూపించాడు పరంధాముడు. ఆ తల్లి ఆశ్చర్యపోతుంది, ఇదేమన్నా విష్ణుమాయ, యోగా, ఏమిది, ఇదేమన్నా భగవంతుడా, ఇది అక్షరం, ఇటువంటి అని అక్షరానికి లోనవుతే అప్పుడు ఆ పరంధాముడు మళ్ళీ మాయ చేస్తాడు. అదిగో చూడండి, ఆ తల్లి ఆ కృష్ణ పరంధాముడు నోట్లో చూసే సన్నివేశం ఇక్కడ ఉంది. ఇది బ్రహ్మాండ ఘట్ మందిరం. ఇక్కడ పరంధాముడు అందరూ ఉంటారు, ప్లస్ యశోదమ్మ ఉంటుంది ఇక్కడ. ఇటువంటి అద్భుతమైన టెంపుల్స్ దర్శించండి. ఈ లోకల్ టెంపుల్ చాలా విశేషమైంది. ఇక్కడ మట్టిని తెచ్చి నామంగా పెట్టుకుంటారు, దాన్ని ఎంతో విశేషం. దర్శించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అద్భుతమైన శ్రీకృష్ణ పరంధాముడు పుట్టిండేది, బలిలో జరిగిన అద్భుతమైన టెంపుల్స్ అని దర్శించారు కదా. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో 42, 43 నెక్స్ట్ ఎన్నో అద్భుతమైన వీడియోలన్నీ ఉన్నాయి. అవన్నీ చూద్దాం, మళ్ళీ కృష్ణానుగ్రహం పొందాం. అందరికీ హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మీ గోవింద.